ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఉంటూ వచ్చారు. ఉన్నారు. ఏంది ఆయనతో అంత స్పెషల్ అసోసియేషన్ ఏంది మీకు? అంటే నాకు ఆయన టైమింగ్ ఇష్టం అండి. హ్మ్. నాకు ఆయన టైమింగ్ చాలా ఇష్టం. నేనన్నా ఆయనకి చాలా చాలా ఇష్టం. హ్మ్. ఇంకా అంతే ఆ రెండే. నేను ఫస్ట్ స్క్రిప్ట్ దశలోనే ఆయన్ని అనుకునేవాడిని. స్క్రిప్ట్ దశలోనే ఓకే. పలానా ఈ మామయ్య క్యారెక్టరు. ఇది ధర్మ సుబ్రహ్మణ్యం గారు అనుకొని దాని తర్వాత రాసుకునేవాళ్ళం. హ్మ్. హ్మ్. ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ఈ డైలాగ్ ఈయనైతే ఇలా చెప్తాడు. అనే దృష్టిలో పెట్టుకునే రాసుకునేవాళ్ళం. అప్పుడు దాదాపు ఎక్కువ మంది ఆర్టిస్టులు అంతేనండి. ఇప్పుడు ఎంఎస్ గారు గాని, బ్రహ్మానందం గారు గాని, లేకపోతే ధర్మ సుబ్రహ్మణ్యం గారు గాని, వేణుమాధవ్ గాని వీళ్ళందరినీ మనం క్యారెక్టర్లు వీళ్ళు అనుకున్న తర్వాత హ్మ్. మనకు ఆ సీన్స్ కూడా మనం ఈజీగా రాసుకునేవాళ్ళం. ఒక ఆర్టిస్ట్‌కి ఆల్రెడీ ముందే రాసేసుకుంటే వాళ్ళ పేరు అనుకోని రాసుకుంటే మంచి టైమింగ్ దొరకద్ది. సో, ఆ ఫ్లోలో మేము రాసేసుకోవచ్చని చెప్పారు. సో, నాకది 'లీలామహల్' సెంటర్ చూస్తున్నప్పుడు అర్థమైంది సార్. అంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి కెరీర్ అంతా ఆయన అద్భుతమైన పాత్రలు చేశారు గానీ, దాంట్లో గెటప్‌లుంటాయి అవును. 'లీలామహల్' అవును. సెంటర్‌లో. అసలు ఆ గెటప్‌లు అదిరిపోతాయి. ఆ అవును. టైమింగ్ అదిరిపోద్ది. ఆ ట్రాక్ అంతా అద్భుతంగా వచ్చిందనమాట. అవునండి. అది అసలు యాక్చువల్‌గా ఫస్ట్ ఆయనకి ఇలా ఇలా అనుకుంటున్నానండి అని చెప్పినప్పుడు హ్మ్. ఆయనేమన్నారంటే ఓకే. మన కామెడీ టైమింగ్ అంతా ఓకే. ఇన్ని క్యారెక్టర్‌లు హ్మ్. ఆ మిమిక్రీ లాగా ఇలా చేయాలి అంటే యాక్చువల్‌గా నాకంటే బ్రహ్మానందం గారు బావుంటాడు. హ్మ్. నేను నేను మరి అవన్నీ నా మీద బావుంటాయా అన్నారాయన. ఓకే. లేదు సార్ బ్రహ్మాండంగా ఉంటాయండి. ఇందులో మిమిక్రీ లాగా మీరేం చేయక్కర్లా. హ్మ్. మీకు ఆ గెటప్‌లేస్తాం. హ్మ్. మీరు కొంచెం దగ్గరగా అలా చేసినా చాలు గానీ మీరు మీరు ఇప్పుడు 'మోహన్ బాబు' గారు అంటే పెదరాయుడు అంటే యాజ్ ఇట్ ఈజ్ పెదరాయుడు లాగా మిమిక్రీ చేయొద్దు. హ్మ్. హ్మ్. ఆ ఫీలింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్‌లన్నీ మీరెయ్యాల్సినవి అని మీ ఫీలింగ్. అంతే. మీరెలా చేస్తారో అలాగే చేయండి. హ్మ్. అనని చెప్పి అయితే అలాగే అని చెప్పి చేశారు. అద్భుతంగా చేశారు. చూసుకున్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అది నీకు చాలా ఇష్టం అండి. చాలా. హ్మ్. చాలా ఇష్టపడ్డారు. అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. దానికి మన ఒకరోజు ఎంఎస్ గారొచ్చారు. సార్. ఒక సీన్ కోసం యాక్చువల్‌గా హ్మ్. థియేటర్‌లో ఈయన సినిమా చూస్తుంటే పెదరాయుడు గెటప్‌లో అవును. సమోసా ఏదో ఇచ్చి మొత్తం లాగేస్తారు. బట్టలన్నీ తీసుకొని అవును. వెళ్ళిపోతాడు గదా! ఆ సీను ఒకటి చేసిన తర్వాత ఎంఎస్ గారన్నారు ఎంఎస్ గారు ఏంటి ఈయన క్యారెక్టర్ అంటే చెప్పాను. అంటే హ్మ్. ఈయన లైఫ్ బెస్ట్ క్యారెక్టర్ అయిపోద్దది. హ్మ్. ఆహ్, ఆహ్, ఆయనకి సుబ్రహ్మణ్యం గారికి అని చెప్పి నాది గూడా మరీ ఒక్క సీన్ ఏంటి ఇంకెక్కడన్నా ఒక సీన్ పెట్టండి. హ్మ్. నాకు డబ్బులు గూడా వద్దు నేనొచ్చి చేసి ఎళ్ళిపోతాను హ్మ్. అన్నారు. ఆయనకి అర్థమైపోయింది ఆ! సినిమాలో. ఆ! ఇది మంచి ట్రాక్ అవుతది. నాకు ఒక్క సీన్ పెట్టండి ఎక్కడన్నా అన్నారు. హ్మ్. అది షూటింగ్ జరుగుతున్నప్పుడే. నాకు అప్పటికప్పుడు ఒక థాట్ వచ్చింది. దీన్ని మనం క్లైమాక్స్‌లో హ్మ్. ఎండ్‌లో పెడితే ఎలా ఉంటది? ఈయన మళ్ళీ వచ్చినట్టుగా హ్మ్. హ్మ్. అని చెప్పి అప్పటికప్పుడు అనుకోని ఆయన షూటింగ్ ప్యాకప్ అయ్యి ఎళ్ళేలోపే ఇంకో సీన్ చెప్పాననమాట. ఓకే. సినిమా చివర్లో అంతా సుఖాంతం అయిపోయిన తర్వాత ఆయన అడవి దొంగ గెటప్‌లో అంటే ఒకటే ఉంటది గదా! హ్మ్. ఆయన అడవి దొంగ గెటప్‌లో వస్తే ఈయన మళ్ళీ వచ్చాడు అక్కడికి. వచ్చి ఈ గెటప్పు నీకంటే అంటే ఒరేయ్! నువ్వు వాడివే గదా! అని జెప్పి పరిగెడుతుంటే దాని మీద సినిమా ఎండ్ చేద్దాం అని జెప్పి అప్పటికప్పుడే చెప్పాననమాట. ఓకే. ఇలా చేద్దామా అంటే, చాలా బావుంది, బావుందని తర్వాతొచ్చి చేసెళ్లారాయన. హ్మ్. ఎంఎస్ గారు. సార్ సూపర్. అట్లా అంటే ఈవీవి గారి విషయానికొస్తే సార్ మళ్ళీ ఈ అంటే చాలామంది చెప్పారు. అది నిజమో కాదో నాకు తెలీదు. ఈవీవి గారికి 'ఆర్యన్ రాజేష్' మంచి హీరో అవుతాడు అని జెప్పేసి చాలా బలమైన నమ్మకం అంట. హ్మ్. సో, ఆయన లాంచ్ చేశారు. సక్సెస్ రాలేదు. మీరు సక్సెస్ ఇచ్చారు. సో, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ జెప్పారు. సో, ఆ కొడుకు మీద ఎందుకు ఆయనకంత నమ్మకం? అంటే ప్రతి కొడుకు మీద ఉంటది. అవును. బట్ ఇద్దరిలో ఈ కొడుకు పెద్ద హీరో అవుతాడని ఎందుకంత బలంగా నమ్మారు? అంటే ఒకటి సార్ ఇప్పుడు స్క్రీన్‌కి నిజం చెప్పాలంటే ఆయన అందగాడు గదా! హ్మ్. కరెక్ట్. 'ఆర్యన్ రాజేష్' చాలా అందగాడు. చాలా ఫ్రెష్‌గా ఉంటది మంచి ఫేసు. హైట్ అవును. ఇద్దరు హైటే. హ్మ్. ఆహ్, న న రాజేష్, నరేష్ ఇద్దరు మంచి హైటు. హ్మ్. మంచి ఫిగర్ బావుంటది. బట్ ఆయన హీరోని చేయాలనుకున్నారు. హ్మ్. బేసిక్‌గా ఈయన ఏంటంటే నరేష్ డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది. అప్పటికే ఉండడం వల్ల ఓకే. ఆయన అలా అనుకునుంటారు. హ్మ్. హ్మ్. ఏది హ్మ్. రాజేష్‌ని హీరోని చేయాలి అనేది అనుకునుంటారు. సార్. ఆ తర్వాత ఏంటంటే అండి సక్సెస్ అనేది అది కుదరడం సార్. హ్మ్. ఇప్పుడు ఈవీవి గారు చూడండి సక్సెస్‌లా. అంతే గదా! ఎన్ని సక్సెస్‌లు, ఎన్ని సూపర్ డూపర్ హిట్‌లు. అయితే ఆళ్ళ అబ్బాయి విషయంలో అదెందుకో మిస్ కొట్టిందంతే. హ్మ్.
ఏదో స్క్రిప్ట్ కరెక్ట్గా సెట్ అవ్వలేదా అలా, మనది కుదిరింది అంతే. హ్మ్. అంత మాత్రం చేత ఇది గొప్ప కాదు. లేకపోతే ఆయన ఎక్కడండి, ఆయన ఎంత ఎవరెస్ట్, ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ అయినా. సార్. అది ఆయన గొప్పతనం అండి. ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది ఆయన్ని ఇంకా అక్కడ చూసే స్థాయికి అనిపించింది అందరికి. సార్. అది గొప్ప విషయం. అండ్ సునీల్ గారితో 'మిస్టర్ పెళ్ళికొడుకు' చేసినప్పుడు నిజంగా ఇష్టపడి చేశారా ఆ సినిమా? అంటే ఇష్టపడే చేశానండి. కాకపోతే చిన్న డౌట్ అయితే ఉండిందండి నాకు. హ్మ్. అదైతే వాస్తవం. ఎందుకంటే అది చెప్పాలి. నేను అంటే ఇప్పుడు చెప్పడం కాదు. 'ఆర్‌బి చౌదరి' గారి ముందే కూడా చెప్పాను నేను. హ్మ్. 'ఆర్‌బి చౌదరి' గారి ముందు చెప్పాను. సునీల్ అందరూ ప్రొడ్యూసర్స్ అందరి ముందే నేను చెప్పాను. హ్మ్. అంటే బేసిక్‌గా ఏంటంటే ఈ ఈ కథ కరెక్ట్. తెలుగులో తనకి సెట్ అయ్యే కథ కాదు. అవును. సెట్ అయ్యే కథ కాదు. ఎందుకంటే సునీల్ అంటే నవ్వించాలి. మంచి డాన్స్‌లేస్తాడు. హ్మ్. జోవి హుషారుగా ఉండాలి సినిమా. ఆ పిక్చర్‌లో ఏంటంటే ఒక లవర్ బాయ్ క్యారెక్టరు, అతను సినిమా అంతా సాడ్‌గా ఏడుస్తా ఉంటాడు. సార్. ఆ కథ, ఆ క్యారెక్టరైజేషన్ అలాంటిది. సార్ ముందుగా అనుకుంది అసలు సునీలేనా? ఆ! వాళ్ళు చెప్పిందే నాకు. నేను చెప్పింది కాదు ఆ సినిమా. హ్మ్. వాళ్ళు సూపర్ గుడ్ వాళ్ళు వాళ్ళే రైట్స్ కొనున్నారు. కొన్నారు. కొని నా సునీల్ నువ్వు చేస్తే బావుంటది అని అంటే నేను చెప్పాను. సినిమా చూసిన తర్వాత నేను ఇదైతే యాజ్ ఇట్ ఈజ్ అందులో ఉన్నదైతే సెట్ అయ్యే మ్యాటర్ కాదు. కానీ దీనికేం చేయాలి? చుట్టూ ఏదన్నా కామెడీ అంతా చేస్తే వర్కౌట్ అవ్వచ్చు అంటే, లేదు లేదు నువ్వు చేస్తావు అన్నారు. హ్మ్. అది ఆ నమ్మకం వాళ్ళిచ్చారు యాక్చువల్‌గా. 'ఆర్‌బి చౌదరి' గారు వాళ్ళు. దాని ఎఫెక్టే కదా 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నేనసలు చేయలేదు కదా సినిమా. అహా! తర్వాత ఇప్పుడు 'కెవ్కేక' 'కెవ్కేక' వచ్చింది. 'కెవ్కేక' అది ప్యారలల్‌గా జరిగిందండి 'కెవ్కేక'. హ్మ్. 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 'కెవ్కేక' ప్యారలల్‌గా అది ప్యారలల్‌గా జరుగుతా వచ్చినాయి ఓకే. సినిమాలు. ఓకే. అంటే ఏంటంటే ఒకటి ఒక టైంలో నేను కూడా ఓకే చేయగలనని నమ్మా. హ్మ్. అంటే దిగినాక ఇంక తప్పదు. నమ్మాను. బట్ అది 'ఆర్‌బి చౌదరి' గారు కూడా చెప్పారు. హ్మ్. తను ముందే చెప్పాడు క్లియర్‌గా అని కూడా చెప్పారు ఓకే. తర్వాత. అంటే ఇప్పుడు మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్, ఇప్పుడు మనం 'లేడీ బాబ్జీ' గురించి కూడా మాట్లాడుకుంటే హ్మ్. హిట్. హ్మ్. 'లీలా మహల్ సెంటర్' హిట్. సో, అలాగే 'ఆడుతూ పాడుతూ' హిట్. సో, మీరు చేసిన 6, 7 సినిమాల్లో 50% హిట్ పర్సెంటేజ్ ఉంది. హ్మ్. ఒక డైరెక్టర్‌కి 50% హిట్ పర్సెంటేజ్ అనేది చాలా మంచి నంబర్. అవునండి. కానీ ఎందుకు మీ కెరీర్ తర్వాత కూడా డైరెక్టర్‌గా యాస్ ఎ డైరెక్టర్‌గా హ్మ్. ఇన్ని సక్సెస్‌లు ఇచ్చిన తర్వాత కూడా అనుకున్నంత నంబర్స్ చేయలేకపోయారు కదా అవును. మీరు. అవును. ఎక్కడ లోపమని? అదే నేను చెప్తున్నాను కదా! అది వేరే ఎవ్వరిని అనడానికి, బ్లేమ్ చేయడానికి అసలు లేనే లేదండి. హ్మ్. నాకు అవకాశాలొచ్చినాయి. వాటిని నేను అందిపుచ్చుకోలేదు. హ్మ్. ఓకే. కథలు సిద్ధంగా లేవా మీ దగ్గర? కథలని కాదు. హ్మ్. కథలని కాదు. వేరే వేరే రీజన్స్ వల్ల హ్మ్. నాకు మనుషులు సెట్ అవ్వకపోవడం వల్ల హ్మ్. నేను అందిపుచ్చుకోలేకపోయానండి. హ్మ్. అంతే తప్ప అవకాశాలు ఆ తర్వాత కూడా వచ్చినియి నాకు. హ్మ్. ఇప్పుడు అదే 'సూపర్ గుడ్‌లో' ఒకటి ఇద్దరు హీరోలదేదో పిక్చర్ తమిళ్‌లో చేశారు. అది చేస్తారా అని అడిగారు. హ్మ్. ఆ సినిమా తర్వాత గూడా. బట్ ఆ సినిమా తమిళ్ సినిమా గూడా నాకు ఎక్కల. సార్. ఎందుకు మళ్ళీ ఇంకో సినిమా ఫ్లాప్ సినిమా జేయడం హ్మ్. అని జెప్పి నేను అది చేయలేదు. బట్ ఈ ప్రాసెస్‌లో మీరే చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు. బాలకృష్ణ గారితో ఒక సినిమా అయింది. అవునండి. ఆహ్, ఐ మీన్ అడ్వాన్స్ సంథింగ్ ఏదో గూడా జరిగినట్టుంది అని అవును. చెప్పి మరి ఆ సినిమా గూడా ఆ ఆగిపోయింది. సినిమా గూడా బాలకృష్ణ గారితో సినిమా ఎందుకు ఆగిపోయిందసల? అది నాకు రీజన్ అసలు తెలీదండి. అప్పుడు ఒక కథ గూడా నాది గాదు. వేరే వాళ్ళది. అది విన్నాము. ఓకే అనుకున్నాము. అంతా అయిపోయింది. హ్మ్. అయిన తర్వాత ఓ 3, 4 మీటింగులయినియి. హ్మ్. ఆ తర్వాత అప్పుడు నాది 'మిస్టర్ పెళ్ళికొడుకు' సినిమా రిలీజయింది. ఓకే. రిలీజయింది. అది ఆడలేదు గదా! హ్మ్. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రస్తుతం వద్దనుకుంటున్నామండి అని చెప్పారు. హ్మ్. ఇప్పుడు కొంచెం వద్దని గూడా గాదు. టైమ్ కొంచెం టైం కావాలండి. కొంచెం టైం తర్వాత చేద్దాము అన్నట్లుగా హ్మ్. చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రయత్నాలు చేస్తున్నారు. వేరే డైరెక్టర్ తోటి అనేది నాకు తెలిసింది. హ్మ్. ఇంక తర్వాత అది ఎందుకు, ఏమిటి అనేది నేను అడగను గూడా అడగలేదు. ఎవరిని అడగలేదు.